బిర్యానీ బాక్సులు కానీ ఐస్ క్రీమ్ బాక్సులు వేస్ట్గా ఉన్నాయా? అయితే వీటితో మీకు అద్భుతమైన టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ని తీసుకొని ఇలా స్కెచ్ పెన్తో కానీ ఏదైనా మార్కర్తో ఇలా సైడ్లో 2 డాట్స్ని పెట్టుకోవాలి. ఇలాగే మరొక సైడ్ కూడా ఇలా 2 డాట్స్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మనము వేడి చేసిన ఇనుప చువ్వను డైరెక్ట్గా ఇక్కడ హోల్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చండి. ఇనుప చువ్వను కానీ నైఫ్ని కానీ సీజర్ని తీసుకొని ఇలా కొద్దిగా వేడి చేస్తూ ఇలా డాట్స్ పెట్టుకున్న దగ్గర చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఆ తర్వాత పొడువుగా ఉండే ఎలాంటి స్టిక్స్ని అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను చీపురు పుల్ల స్టిక్ని తీసుకుంటున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పుల్లను తీసుకొని ఇలా సైజుని చూసుకొని కరెక్ట్గా ఆ హోల్స్లో పెట్టుకోవడానికి ఇలా 2 పుల్లలను తీసుకోవాలి. ఇలా ఈ స్టిక్స్ని పెట్టుకునే ముందు మన ఇంట్లో ఉండే ఇలా కలర్ బ్యాంగిల్స్ని కానీ స్టోన్స్ బ్యాంగిల్స్ని ఎలాంటి బ్యాంగిల్స్ని అయినా పెట్టుకోవడం వలన ఇవి కలర్ షేడ్ కాకుండా స్టోన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. అంతే కదండి, మనము ఇలాంటి బాక్స్ని ఫంక్షన్స్కి తీసుకెళ్ళడానికి లేదా ఎలాంటి బ్యాగ్లో అయినా పెట్టుకోవడం వలన ఈ బ్యాంగిల్స్ అనేవి పగిలిపోకుండా భద్రంగా పెట్టుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ బాక్స్లో దాదాపుగా 3 డజన్స్ వరకు పడతాయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా దీనికి క్యాప్ కూడా ఉండటం వలన ఎక్కడికి తీసుకెళ్ళినా ఏర్పడకుండా ఈజీగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి బిర్యానీ బాక్స్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా ఇనుప చువ్వతో వేడి చేసి అటొక్క హోల్ ఇటొక్క హోలు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా తాడుని తీసుకొని ఇలా హోల్ నుంచి తీసి గట్టిగా ముడివేసుకోండి. ఈ బిర్యానీ బాక్స్కి వెనక సైడు ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి బాత్రూంలో ఇలా బ్యాక్ సైడు మనము డబుల్ గమ్ టేపుతో అతికించుకోవడం కానీ లేదా ఏదైనా ఇలా ఇనుప చువ్వకు వేసుకోవటం వలన దాంట్లో మనము బ్రష్లు కానీ కోల్గేట్ పేస్ట్ని కానీ షాంపూలు సోప్స్ ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇలాంటి బిర్యానీ బాక్స్ని మరొకటి తీసుకొని ఇలా పగిలేవి ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ బిర్యానీ బాక్స్లో పెట్టుకోవాలి. నెయిల్ పాలిష్, నెయిల్ రిమూవ్, చిన్న చిన్న కలర్ బాటిల్స్ కానీ లేదా కలర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి. దానికి క్యాప్ ఉండటం వలన అవి కింద పడ్డా కూడా పగిలే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా చిన్న సైజు కానీ పెద్ద సైజులో ఉన్న మరొక బిర్యానీ బాక్స్ని తీసుకొని ఇనుప చువ్వతో ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మరి దగ్గరికి చేసుకోండి, దూరం దూరం కాకుండా. ఆ తర్వాత సైడ్లో కూడా ఇలా 2 హోల్స్ని చేసుకున్నాక మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక నాడను కానీ ఇలా మాస్క్కు వచ్చే ఈ ఎలాస్టిక్ దారాన్ని కానీ తీసుకోవచ్చు. ఈ బిర్యానీ బాక్స్కి 2 సైడ్స్ హోల్స్ చేసాం కదండి, వాటిలో ఈ నాడలను ఇలా కట్టుకున్నాక మనం కిచెన్లో ఉండే ట్యాప్స్కి కానీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం దీంట్లో ప్రతిరోజు కర్రీలో వేసుకునే కూరగాయలను కట్ చేసి వాటర్లో ఇలా వాష్ చేసాం కదండి, అలా వాష్ చేసినవన్నీ కూడా ఇందులో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు మనము డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి కర్రీలో వేసుకోవచ్చు. ఇలా కిచెన్లో మనము దీనిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇప్పుడు మనము కిచెన్లో కూరగాయలను కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదా, వాటిని కూడా తీసుకొచ్చి ఇలా డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మనము గిన్నెలను క్లీన్ చేసిన తర్వాత ఈ స్క్రబ్బర్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా కిందికి వచ్చేస్తాయి. అప్పుడు ఈ స్క్రబ్బర్స్ కూడా ఇలా నీట్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా, దాంట్లో ముందుగా ఒక టిష్యూ పేపర్ని పరుచుకొని ఆకుకూరలను ముందుగానే ఇలా కట్ చేసుకున్నాక ఈ బిర్యానీ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనకి 2 వీక్స్ వరకు ఈ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి బిర్యానీ బాక్స్లో మనము ఇలాంటి చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదండి, వాటిని ఓపెన్ చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో కానీ బయట ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇలా బయటకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి బిర్యానీ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఈ బాక్స్ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది.
అంతేకాకుండా మనము ఇలా అన్ని దారప్రీలను కూడా ఒకే బాక్స్లో వేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదండి, దానిని కూడా తీసుకొని ఇలా అన్ని రకాల స్పూన్స్ని కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలాంటిదే మరొక ఐస్ క్రీమ్ బాక్స్ ఉందనుకోండి, దాంట్లో ఇలా కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్స్ కానీ నైఫ్ సీజర్స్ని అన్నిటినీ కూడా పెట్టుకోవడానికి మరొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బిర్యానీ బాక్స్ యొక్క క్యాప్ను తీసుకొని డబుల్ గమ్ టేపుతో కానీ లేదా గ్లూ గమ్ముతో ఇలా ఒక క్యాప్ని అతికించేసుకోవాలి. ఈ బిర్యానీ బాక్స్లో పిల్లలకు సంబంధించిన స్కెచ్ పెన్స్ కానీ కలర్ పెన్స్, ఎరేజర్, షార్ప్నర్, ఫెవికల్ అలాంటివన్నిటిని కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా క్యాప్ సహాయంతో ఈజీగా కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది. పిల్లలు ప్రతిసారి మనల్ని విసిగించకుండా ఉండాలంటే పిల్లలకు సంబంధించినవన్నిటిని కూడా ఇలా ఒక బిర్యానీ బాక్స్లో వేసి వాళ్ళకు ఇలా ఇవ్వండి. ఇలాంటి బిర్యానీ బాక్స్లో మనము చిన్న చిన్న కీ చైన్స్, కీస్ అలాంటివి ఎన్నో వేసుకోవడానికి వీలు ఉంటుందండి. బిర్యానీ బాక్స్లను ఇలా వేస్ట్ చేయకుండా మన ఇంటికి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మరొక బిర్యానీ బాక్స్ని కానీ ఇలా ఫ్రూట్స్కి వచ్చిన బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ని మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా పెట్టుకొని దాంట్లో ఎన్ని కావాలంటే అన్ని టిష్యూ పేపర్స్ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో టిష్యూ పేపర్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా దేనికైనా యూజ్ చేసుకోవాలంటే ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. మరొక ఐస్ క్రీమ్ బాక్స్ అనేది ఇలా పెద్ద సైజులో తీసుకొని దాంట్లో పిల్లలకు సంబంధించినవి కానీ మనకు సంబంధించిన ఇలాంటివి కలర్స్, ఇవి ఫ్లక్కర్స్ని, లిప్ బామ్ ఇలాంటివెన్నో కూడా మనము వేసుకోవచ్చండి. చిన్న చిన్న పిన్స్, ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ లేదా శారీ పిన్స్ కానీ ఇలా ఎన్నో రకాలుగా వేసుకున్నాం అనుకోండి, తీసుకోవడం మనకి చాలా సులువు అవుతుంది. లేకపోతే ఇలా క్యాప్ను పెట్టకుండా డైరెక్ట్గా క్యాప్ అనేది ఈ బాక్స్ చివర భాగాన పెట్టేసుకొని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ఈజీగా తీసుకోవచ్చు. ఇలా మరొక బిర్యానీ బాక్స్ కూడా ఉంటే ఇలా సైడ్లో కూడా ఒక బాక్స్ని పెట్టేసుకొని వీటన్నిటిని కూడా అందులో వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే కిచెన్లో ఉండే సింక్ కూడా మనము ఇలా సోప్ బాక్స్ ఉంటుంది కదండి, స్క్రబ్బర్స్ అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఉండే సోప్ అనేది కొద్దిగా కిందికి పడి అక్కడ ఇలా వైట్గా తెల్లగా మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే ఇలాంటి బిర్యానీ బాక్స్లో ఈ సోప్ బాక్స్ని పెట్టేసి కిచెన్లో యూజ్ చేసామనుకోండి, అక్కడ ఇలా తెల్లగా కాకుండా నీట్గా ఉంటుంది. కిచెన్స్కి వెళ్ళినప్పుడు పట్టు బ్లౌజులు కానీ ఇలాంటి బ్లౌజులను వేసుకున్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ వీటిని బీరువాలో పెట్టాలనుకున్నప్పుడు చెమట వాసన అనేది ఎక్కువగా వస్తుంది. అలా చెమట వాసన రాకుండా ఉండాలంటే ఇలాంటి బ్లౌజులకు కొద్దిగా ప్రతిరోజు వాడే ఫేస్ పౌడర్ని అక్కడ వేసి కబోర్డ్లో కానీ బీరువాలో పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. మరొక టిప్, గోడలపైన ఇలాంటి మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని ఈజీగా కనిపించకుండా చేసుకోవచ్చు. వైట్ కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా స్మూత్గా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కోల్గేట్ పేస్ట్ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ మరక అనేది మనకి కనిపించకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఇలాంటి కలర్ షేడ్స్ పైన మరకలు అనేవి అలాగే ఉంటాయి. మనము ముందుగానే ఏదైనా షాంపూను ఈ కలర్ షేడ్స్ పైన అప్లై చేసామనుకోండి, వాషింగ్ మిషన్లో ఇలాంటి షేడ్స్ ఎన్ని వేసినా కూడా దానిపై ఉండే మరకలు అనేవి తొలగిపోతాయి. పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అయినా వైట్ డ్రెస్ పైన అయితే ఈజీగా కనబడతాయి. అలాంటి వాటిని ఇలా తొలగించుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అప్లై చేసి అప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోవాలండి. ఇప్పుడు నైఫ్తో కొద్దిగా వేడి చేసి ఇలా పైన మధ్యలో హోల్ చేసుకోవాలి. పూలమాల అల్లడానికి ఉపయోగించే దారాన్ని కానీ లేదా దేవుని పటాల కోసం వాడే ఈ దారాన్ని ఈ హోల్ చేసుకున్న ఈ క్యాప్లో నుంచి తీసుకోవాలి. ఎప్పుడైనా తీసుకున్నామనుకోండి, ఈ దారం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవడానికి
ఈ బాక్స్లో ఈ దారాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఎంతవరకు యూజ్ చేసుకోవాలనో అంతవరకు మాత్రమే వాడుకుంటాం. ఐస్ ట్రేని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ట్యాప్ కింద ఇలా స్ట్రైట్గా పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకి వచ్చేస్తుంది. ఏదైనా విమ్ లిక్విడ్ని ఇలా ఐస్ ట్రేలో వేసి షేక్ చేసిన తర్వాత అప్పుడు ట్యాప్ కింద ఇలా క్రాస్గా పెట్టేసామనుకోండి, ఐస్ ట్రే అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి గాజు సీసాలను క్లీన్ చేయాలనుకున్నప్పుడు స్క్రబ్బర్తో మనము కింది భాగాన్ని క్లీన్ చేయలేకపోతాము. ముందుగా ఇలా వాటర్ని కొద్దిగా వేసి అందులో సబ్బును కానీ సర్ఫ్ను కానీ లేదా విమ్ లిక్విడ్ని వేసి ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా టూత్ బ్రష్ని యూజ్ చేయడం వలన కింది భాగాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా తయారవుతుంది. సమ్మర్లో ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి మెత్తబడటం కానీ త్వరగా పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మామిడికాయలను కానీ ఆకుకూరలను మనము ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలకే పాడవండి. బుల్గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్లో వేసుకున్నాక కవర్లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్కి విండో సైజును చూసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము ఈ స్క్రబ్బర్తో ఇలా విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటి కోసం మనము ఎలాంటి క్లాత్లను కానీ ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయకుండా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఈ పనిని 30 సెకండ్స్ లోపే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి జాలీ డోర్స్ ఉన్నప్పుడు దీనికి సన్నని డస్ట్ అనేది అలాగే ఉంటుందండి. అయితే మనం కట్ చేసిన స్పాంజ్ స్క్రబ్బర్కి బ్యాక్ సైడ్ ఇలా కొద్దిగా రఫ్గా ఉంటుంది. దాంతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా క్లీన్ చేసిన వాటికి పైన క్లీన్ చేయని దానికి డిఫరెంట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, మనం క్లీన్ చేసింది ఇలా నీట్గా ఉంటుంది, పైనది మాత్రం డస్ట్గా కనబడుతుంది కదా. ఇంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ పైన మరకలు కానీ మబ్బుగా కనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా అద్దం పైన కొద్దిగా వేసి హాఫ్ నిమ్మ తొక్కను కట్ చేసి ఇలా అద్దం పైన అంతా కూడా రుద్దేసేయండి. ఇలా రుద్దేసిన తర్వాత మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, అద్దం అనేది చాలా నీట్గా కనబడటమే కాకుండా ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. కర్రీ చేసేటప్పుడు కానీ లేదా గిన్నెపై ఇలా మూత పెట్టినప్పుడు ఆ మూత చిన్నగా ఉందనుకోండి, ఆ గిన్నెలో పడిపోతుంది కదా, తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక స్పూన్ తీసుకొని ఒక వన్ సైడ్ మాత్రమే ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ మూత అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక హ్యాంగర్ని తీసుకొని టిష్యూ పేపర్ని ఇలా రెండుగా మలుచుకొని అది ఊడిపోకుండా ఉండటానికి ఇలా ప్లాస్టర్ని వేసిన తర్వాత మనము ఇలా హ్యాంగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఎంత డస్ట్ ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ పౌచ్ కవర్ వచ్చినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ మన ఇంట్లో ఉండే సెల్ ఫోన్స్ని ఇలాంటి బబుల్ కవర్లో పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు లైన్స్ కానీ గీతలు పడకుండా ఉంటాయి. అంతే కదండి, మనము బైక్ మీద వెళ్ళే వాళ్ళకు ఫోన్ను ఇలాంటి పౌచ్లో పెట్టి ఇచ్చామనుకోండి, ఫోన్ కింద పడ్డా కూడా పగిలిపోకుండా ఉంటుంది. వాష్రూమ్లో మంచి సువాసన కోసం ఇలాంటి ఓడల్ నీల్స్ని వాడతాం కదండి. అయిపోయినాక ఈ ప్యాకెట్ని పడేయకుండా కొద్దిగా కాటన్ని ఇలా వెడల్పుగా చేసుకొని మన ఇంట్లో ఉండే కంఫర్ట్ని వేయండి. ఈ కంఫర్ట్ని ఇలా ఓడోనిల్ ప్యాకెట్లో పెట్టేసి వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఇలా మేకుకు వేసామనుకోండి,
మంచి సువాసన అనేది వస్తుంది. ఈ ప్యాకెట్కి ముందుగానే హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి మంచి సువాసన అనేది ఇలా 15 డేస్ వరకు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మేకులు కానీ పిన్నిస్లు ఉన్నప్పుడు అయస్కాంతాన్ని కవర్లో పెట్టేసి ఇలా చేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన పని కూడా ఉండదు. వాటర్ బాటిల్ని కానీ గ్లాస్లో ఏదైనా వాటర్ని పెట్టినప్పుడు ఇలా కింద ఒలికిపోతాయి కదండి, కాలికి ఇలాంటి క్లాత్ని వేసి క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా ఇలా నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ కింద వంగి క్లీన్ చేయలేని వాళ్ళు ఈ టిప్పుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మాప్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ మాప్ని నీట్గా క్లీన్ చేసి మనము ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఇలా చిన్న చిన్న వాటికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ బాటిల్స్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. జిడ్డుగా తయారైన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే ఇలా ఒక సాక్స్ని వేసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్ని వేసి ఈ ఆయిల్ క్యాన్ని ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసేయండి. తర్వాత ఈ సాక్స్ని రివర్స్లో తీసి దాంతో క్లీన్ చేసుకుంటే ఆయిల్ క్యాన్ పై ఉండే జిడ్డు అనేది ఇలా పూర్తిగా తొలగిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు పట్టిన వాటిని కూడా మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పండు వారి కుళ్ళిపోతూ ఉంటాయి. వీటిని ఇలా హాఫ్గా కట్ చేసి ఒక గాజు సీసాలో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా జాలి ద్వారా మనము నిమ్మకాయ రసాన్నంతా కూడా ఈ గాజు పాత్రలోకి వేసేయండి. ఇలా స్టోర్ చేసుకునేది మనము 6 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. పులిహోరలకు కానీ మనము ఇంకే దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆనియన్ని కట్ చేయడానికి నైఫ్ని కానీ కత్తిపీటని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత ఇలాంటి పీలర్తో మనము సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కర్రీలోకి కానీ బిర్యానీలోకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేయటం వలన వేగటం కూడా చాలా త్వరగా వేగిపోతాయి. అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ముందుగా అల్లాన్ని ఇలా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే మట్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టును మనము చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. దీనివల్ల అల్లం తీయటం వలన చేతులు మండటం అలాంటివి అస్సలకే జరగదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అల్లంపై ఉండే పొట్టును తీయగలుగుతాం. ఈ టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనము తీయడానికి వీలుగా ఉంటుంది. కబోర్డ్స్ మధ్యలో ఇలాంటి చిన్న గ్యాప్ ఉంటుంది కదండి, దాంట్లో డస్ట్ అనేది ఇలా బాగా పట్టినప్పుడు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఎంత చిన్న గ్యాప్లో ఇలాంటి డస్ట్ ఉన్నా కూడా ఇలాంటి మామూలు బ్రష్తో ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కబోర్డ్స్లో ఉండే గ్యాప్లు కూడా చాలా నీట్గా కనబడతాయి. అంతేకాదండి, ఇలా బెడ్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ఇంట్లో ఇలా వేస్ట్ అని పడేసే వాటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గిన్నెలు వేసే స్టాండ్ ఉంటుంది కదండి, దానికి జిడ్డు ఎక్కువగా పట్టినప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఈటింగ్ సోడాను 2.5 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోండి. విమ్ లిక్విడ్ ఉంటే దీనిని కానీ లేదా ఒక నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఏదైనా ఇలా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఈ బౌల్ స్టాండ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఏదైనా పాడైపోయిన ఒక షర్ట్ని ఈ బౌల్ స్టాండ్కి వేసుకోవాలి. ఈ గిన్నెల స్టాండ్ని రివర్స్లో పెట్టి ఈ షర్ట్ని ఇలా దీనిపై నుంచి వేసుకోండి. ముందుగానే తయారు చేసుకున్న ఈ స్ప్రే బాటిల్లో ఉన్న లిక్విడ్ని ఈ షర్ట్ పైన కొద్దిగా వేసుకోవాలి. ఈ గిన్నెల స్టాండ్ని ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా ఈ స్ప్రేతో చల్లుకోవాలి. ఇలా పూర్తిగా చల్లుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దీనిని అలాగే ఉంచండి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీనిపై ఉండే షర్ట్ని తీసేసి అప్పుడు ఏదైనా సోప్తో క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ ఉన్న జిడ్డు అనేది ఇలా మనం చేత్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది.
ఇలా అయిన తర్వాతనే మనము ఏదైనా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము దీనిని నైట్ అంతా అలాగే ఉంచేసినా కూడా ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈజీగా తొలగిపోతుంది. నేను ఇక్కడ 10 to 15 మినిట్స్ పాటు మాత్రమే ఉంచాను కాబట్టి మళ్ళీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ గిన్నెల స్టాండ్ అనేది నీట్గా తయారవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్